అలానే మిసేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి తెలిసినటువంటి వాళ్ళు పని రాక్షసుడు అంటూ ఉంటారు. ఆ విషయం ఐఏఎస్లకు ఐపీఎస్లకు బాగా తెలుసు, ఉద్యోగులకు కూడా బాగా తెలుసు. రివ్యూ మీటింగులతోటి అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటారు అనేది కూడా కొంతమంది భావిస్తూ ఉంటారు. ఆయన 18 గంటల పాటు పనిచేయాలి అనేది ఆయన యొక్క తపన. ప్రజల కోసం, సమాజం కోసం నిరంతరం శ్రమించాలి అనే దాని మీద ఆయన ఎప్పుడు కూడా తప్పించిపోతూ ఉంటారు. దాంట్లోనే ఆయన ఆనందం పొందుతూ ఉంటారు. పక్క వాళ్ళకి లేదా సమాజానికి లేదా సహచరులకి సేవ చేయడంలో ఆనందం పొందుతూ ఉంటారు ఆయన. అందుకే ఆయన 24 గంటలు పనిచేసినప్పటికీ కూడా అలసిపోనట్టు కనిపిస్తూ ఉంటారు. అదే ఆయన రహస్యం కూడా. 18 గంటలు పనిచేసినప్పటికీ కూడా ఆయన ఏమాత్రం తొందరపాటు లేకుండా, అలసిపోయినట్టు లేకుండా యాక్టివ్గానే కనిపిస్తూ ఉంటారు. అధికారులను కూడా తమలాగా పని చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఆయన. అందుకే ఇప్పుడు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరదలు వచ్చినటువంటి సందర్భంగా ఆయన శ్రమిస్తున్నటువంటి తీరుని కనుక చూస్తే ఆయన ఎంత శ్రామికుడు, సమాజం పట్ల ఎంత అంకిత భావం ఉంది, ప్రజల పట్ల ఎంత సేవాభావం ఉంది అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆయన అర్ధరాత్రికి కూడా అలసిపోకుండా అక్కడ నిరాశ్రయుల దగ్గరికి వెళ్తూ ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతోటి కలిసి ఆయన నిరాశ్రయుల వద్దకు వెళ్ళి వాళ్ళకి ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏం కావాలనో తెలుసుకొని వాటిని అందజేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాదు, ప్రొక్లైనర్ మీద ఎక్కి 23 కిలోమీటర్లు ఆయన నీటిలోనే ప్రయాణం చేసి ఆ 23 కిలోమీటర్ల బారుకి ఎంతమంది నిరాశ్రయులు ఉంటే వాళ్ళందరినీ కూడా పలకరించి వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని ఇమీడియట్గా వాళ్ళకి సహాయ కార్యక్రమాలను అందజేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆయన వయసు 74, కానీ ఆయన యాక్టివ్నెస్ చూస్తుంటే ఇప్పటికీ 20లోనే ఉన్నారా అనేటువంటి భావన కలుగుతుంది. ఆ వయసులో కూడా చంద్రబాబు నాయుడు ప్రొక్లైనర్ని చాలా ఈజీగా ఎక్కేశారు. 23 గంటల పాటు ఆ ప్రొక్లైన్ మీదనే ఉన్నారు, ట్రాక్టర్ల మీదనే తిరుగుతూ ఉన్నారు. 23 కిలోమీటర్లు తిరిగి సహాయ సహకారాలను అందించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడిని జాతీయ మీడియా కూడా ప్రశంసించకుండా ఉండలేకపోయింది. ఆయన అందజేస్తున్నటువంటి సహాయ కార్యక్రమాలను చూసి అబ్బురు పడిపోతుంది ఢిల్లీ ప్రభుత్వం కూడా. దాదాపు 3 లక్షల మందికి ఆహారాన్ని అందించడానికి ఆయన ప్రయత్నం చేశారు. ఆ మేరకు సక్సెస్ కూడా అయ్యారు. అక్షయ పాత్ర ఇస్కాన్ వాళ్ళు దాన్ని యాక్టివేట్ చేసి ఎవరైతే నిరాశ్రయులు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి హైజనిక్ ఫుడ్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే తాగడానికి నీళ్లు కూడా అందుబాటులో ఉండడానికి ట్రాక్టర్ల ద్వారా, ట్యాంకర్ల ద్వారా పక్కనే ఉన్నటువంటి పాల ఉత్పత్తి కేంద్రాల నుంచి మంచినీళ్ళు సరఫరా చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. దాంతోపాటు డ్రోన్స్ ద్వారా ఆయన టెక్నాలజీని ఉపయోగించి ఎవరైతే చిక్కుకున్నారో మిద్దెల మీద, మేడల మీద వాళ్ళకి కనీస సౌకర్యాలు ఏదైతే కావాలో, కనీసం అవసరాలు ఏవైతే కావాలో వాటిని తీర్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ దిశగా అధికార యంత్రాంగాన్ని, అలాగే మంత్రుల్ని, ఎమ్మెల్యేలను కూడా ముందుకు నడిపేలా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. నిరంతర శ్రామికుడు చంద్రబాబు నాయుడు అనేది ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. గత 5 రోజుల నుంచి ఆయన చేస్తున్నటువంటి శ్రమను గనక గమనిస్తే నిజంగా మనిషా రాక్షసుడా అనేటువంటి ఒక భావన కలుగుతుంది. సాధారణంగా ఎవరైనా సీఎంలు ఈ స్థాయిలో శ్రమ పడినటువంటి వాళ్ళు లేదు. శత్రువు సైతం ఆయన చేస్తున్నటువంటి సహాయాన్ని, ఆయన శ్రమిస్తున్నటువంటి పరిస్థితిని చూసిన తర్వాత ప్రశంసించకుండా ఉండలేని పరిస్థితి. ఈవెన్ మాజీ మంత్రి కేటీఆర్ కూడా చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి సహాయ సహకారాలను చూసి పొగడకుండా ఉండలేకపోయారు అని అంటే చంద్రబాబు నాయుడు నిత్య శ్రామికుడు, ఆయన సేవకుడు, ప్రజాసేవ కోసమే ఆయన పనిచేస్తూ ఉంటారు. సమాజ శ్రేయస్సు కోసం, సమాజం యొక్క సంక్షేమం కోసం, భవిష్యత్తు కోసం, భవిష్యత్ తరాల మేలు కోసం, వాళ్ళకి బంగారు బాట వేయడానికి కోసం ఆయన విజన్ తయారు చేస్తూ ఉంటారు. ఆ విజన్ దిశగా వెళ్తూ ఉంటారు. అంతేకాదు, ఆయన గురించి చెప్పేటువంటి వాళ్ళు సంక్షోభంలో ఆయన మెరుగైనటువంటి ఫలితాలను సాధించగలరు, సంక్షోభం నుంచే ఆయన
ఫలితాలను అందుకోగలరు. ఆ సామర్థ్యం కేవలం చంద్రబాబు నాయుడికి మాత్రమే ఉంది అనేది ఆయన గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. అందుకే ఇప్పుడు గుంటూరు కృష్ణా జిల్లా ప్రజలు సంక్షోభంలో ఉన్నారు, వరదల్లో చిక్కుకుపోయారు. గత 4 రోజుల నుంచి వాళ్ళకి అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఒకవైపు బుడమేరు, ఇంకొక వైపు కృష్ణా వరద నడుమ ఆ 2 జిల్లాల ప్రజలు, ప్రత్యేకించి ఆ 2 నగరాల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి. అందుకే ప్రతి ఒక్కరికి కనీస అవసరాలు తీర్చడానికి చంద్రబాబు నాయుడు శ్రమిస్తున్నటువంటి తీరుని కనుక చూస్తే ఆయన సాహసం చేస్తున్నారా అని అనిపిస్తూ ఉంటుంది. సహజంగా కష్టపడడం అనేది చాలామంది చేస్తూ ఉంటారు, కానీ కష్టపడడంలో ఇష్టాన్ని చూపించేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళల్లో చంద్రబాబు నాయుడు ప్రథముడు అనొచ్చు. ఆయన కష్టాన్నే ఆస్వాదిస్తూ ఉంటారు, ప్రజాసేవనే ఆస్వాదిస్తూ ఉంటారు. అదే ఆయనకి ఎంజాయ్మెంట్. నిత్యం ప్రజల మధ్య ఉండడం, వాళ్ళ సమస్యలను తెలుసుకోవటం, వాటిని పరిష్కరించడం, సమాజంలో ఉండేటువంటి రుగ్మతలను తొలగించడం, సమాజానికి బంగారు బాట వేసేటువంటి ప్రణాళికలను రచించడం, ఇవే ఆయన నిత్యం చేసేటువంటి పని. ఆయన నిత్యం వాటి మీదనే కసరత్తు చేస్తూ ఉంటారు. అధికారులు కూడా ఆ విధంగానే ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. మంత్రులు కూడా అలానే పనిచేయాలని కోరుకుంటూ ఉంటారు. అందుకే మంత్రులు ఎవరైతే పనిచేయరో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారని చెప్పి సీరియస్ వార్నింగ్ కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది. వరదల నుంచి ప్రజలను క్షేమంగా బయట వేయాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నంలోనే ఆయన ఉన్నారు. ఆయన పడుతున్నటువంటి తపన, పడుతున్నటువంటి కష్టం, ఇవన్నీ కనుక చూస్తే డెఫినెట్గా బద్ధ శత్రువు కూడా ప్రశంసించకుండా ఉండలేనటువంటి పరిస్థితి, ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప. సో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయన్ని ప్రచారం పిచ్చోడు, ప్రచారం కోసమే ఇలా చేస్తున్నారు అని చెప్పి విమర్శిస్తూ ఉన్నారు. ప్రచారం కోసం అయితే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఏ స్థాయి ప్రచారాన్ని చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి అదే చేశారు. ఆయన ఎంత ఖర్చు పెట్టారో ప్రచారం కోసం జగన్మోహన్ రెడ్డి అనేది అందరికీ తెలుసు. సిద్ధం అంటూ ఎంత ప్రచారం చేశారో, ఎన్ని కోట్ల రూపాయలు తగలబెట్టారో అందరికీ తెలిసిందే. దాదాపు 500 కోట్ల పైగా ప్రచారానికి కేవలం ఎన్నికల సమయంలోనే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేది అనేది జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. కానీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ వరదల్ని ప్రచారం కోసం ఉపయోగించుకునేటువంటి మనస్తత్వం కాదు. ఒకవేళ అదే మనస్తత్వం ఉంటే రాత్రి పగలు ఆయన నీళ్లలో నడుము లోతు దిగి నడవాల్సినటువంటి అవసరం కూడా లేదు ఆయనకి. ఒకవేళ నటించాలనుకుంటే అంతగా ఎవరు నటించలేరు. అన్ని గంటల పాటు నటించడం కూడా కష్టమే. ఒకవేళ నటించాలనుకుంటే కనుక 1-2 గంటలు వెళ్ళి ఫోటోషూట్ అయిపోయిన తర్వాత వెనక్కి వస్తారు. కానీ చంద్రబాబు నాయుడు అలా చేయలేదు. ఆయన 23 గంటల పాటు నిరంతరం ఆయన ప్రొక్లైన్ల మీదనే ప్రయాణించి బాధితులను ఆదుకునే ప్రయత్నం చేశారని అంటేనే ఆయన చిత్తశుద్ధి ఏంటి అనేది అర్థం అవుతుంది. అంతేకాదు ఆయన సమీక్షలు పెట్టడంతో పాటు ఎప్పటికప్పుడు హెల్ప్ లైన్లు ఏ విధంగా పనిచేస్తున్నాయి, సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయా లేదా అనేటువంటి తెలుసుకునే ప్రయత్నం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా చేశారు. దాదాపు వేకోజాన 3 గంటల వరకు ఆయన ఇదే పనిలో ఉంటున్నారు. కేవలం 1-2 గంటలు మాత్రమే ఆయన నిద్రపోతున్నారు అనేది ఈ 4 రోజుల నుంచి ఆయన షెడ్యూల్ని పరిశీలిస్తే కనుక అర్థం అవుతుంది ఎవరికైనా సరే. సహజంగానే ఆయన 18 గంటల పాటు పనిచేస్తూ ఉంటారు. నిద్ర కూడా 2-3 గంటలే ఉంటుంది ఆయనకి అనేది ఆయన్ని దగ్గర నుంచి చూసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. అంతేకాదు ఆహారం కూడా చాలా నియంత్రణగా తీసుకుంటారు, చాలా తక్కువగా తీసుకుంటారు. ఆయన జీవన శైలి, దైనందిన జీవితం అనేది చాలా సింపుల్గా ఉంటుంది. కానీ ప్రజలను మాత్రం వాళ్ళకి ఏం కావాలో అవన్నీ అందుబాటులో ఉంచడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నడుములోతు నీళ్ళల్లో దిగి ఆ వయసులో కష్టపడి ప్రజాసేవ చేయాలి, ప్రజల సేవకులము అనేటువంటి భావన కలిగించడానికి ఆయన పడుతున్నటువంటి శ్రమే ఒక నిదర్శనం. ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజాసేవ ఎలా చేయాలి అనే దాని మీద మిగిలినటువంటి వాళ్ళు కూడా ఆ బాటలో నడవాలి అని చెప్పి ప్రజలు కూడా అనుకుంటూ ఉంటారు. ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు కష్టపడుతూ ఉంటారు.
ఆయనకి కష్టంలోనే ఇష్టం ఉంది. ఇది మీడియా కోసము, లేదంటే పత్రికల కోసము, లేదంటే ఆయన ప్రచారం కోసము చేస్తున్నటువంటి ప్రయత్నం కాదు. ఒకవేళ అదే అయితే కనుక 2-3 గంటల కన్నా ఎవరైనా సరే నీళ్ళల్లో ఉండరు. ఆయన 4 రోజుల నుంచి నీళ్ళల్లో ఉంటున్నారంటే ప్రచారం కోసమా? సో ప్రచారం కోసం అయితే, కేవలం ఫోటోషూట్ కోసం అయితే జస్ట్ అలా వెళ్ళేసి ఒక 10 మంది నిరాశ్రయాలని పరామర్శించేసి వెనక్కి వస్తారు. కానీ చంద్రబాబు నాయుడు అలా చేయట్లేదు. ఆయన నిరంతరం 4 రోజుల నుంచి ప్రజల మధ్య ఉంటున్నారు, వివిధ ప్రాంతాలకు వెళ్తూ ఉన్నారు. నీళ్లు ఎక్కువ ఉన్నాయో ఎక్కువ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి పరామర్శిస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని ఆయన ఫోటోషూట్ కోసం చేస్తున్న ప్రయత్నమా, లేదంటే పని రాక్షసుడు కాబట్టి ఆయన పనిలో ఇష్టాన్ని, పనిలో హ్యాపీనెస్ని,